ఫ్రెండ్స్, రైల్వే శాఖ నుంచి మాకు ఒక గుడ్ న్యూస్ అండి. సో ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో, అలాగే ఎవరికైతే రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్స్ కావాలో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ఈ పోస్టులకు భారీగా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి, అంటే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి రైల్వే డిపార్ట్మెంట్ అనౌన్స్మెంట్ చేసింది. ఓకే, సో ఆ పోస్టులు ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని చెప్పి మన వీడియోలో తెలుసుకుందాం. సో ఇది ఇప్పుడు వచ్చిన అప్డేట్ అనమాట. కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు రైల్వే డిపార్ట్మెంట్ జాబ్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి, తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఎస్. సో రీసెంట్గా ఆర్టీఏ ద్వారా అడిగిన ఒక ప్రశ్నకు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్సర్ అయితే చేస్తారనమాట. ఓకే, సో అంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఓవరాల్గా 1,27,644 డ్రైవర్ అలాగే అసిస్టెంట్ డ్రైవర్ ఈ పోస్టులకు గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఇందులో మనకు మార్చి అంటే 2024 మార్చి 1కి 18,766 పోస్టులు వేకెంట్గా ఉన్నాయని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది. సో రిమైనింగ్ ఫిల్అప్ అయిపోయినాయి. ఇంకా ఈ మార్చి నాటికి 18,766 పోస్టులు వేకెంట్గా ఉన్నాయని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది అనమాట. అందులో 14,429 పోస్టులు లోకో పైలట్ పోస్టులు, అలాగే 4,337 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు అనమాట. ఓకే, అంటే ఇవన్నీ కూడా డ్రైవర్ పోస్టులు. ఓవరాల్గా 18,766 డ్రైవర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది మనకు ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.